సాదా బైనామాల క్రమబద్ధీకరణకు జీవో జారీ చేసిన సిసిఎల్ఏ లోకేష్ కుమార్ పెండింగ్ దరఖాస్తులకే అవకాశం. ఇది సాదా బైనామాల గురించి మనకు తెలిసిందే. గత 3-4 నెలల నుంచి కూడా ఈ వార్త ఏ వార్తాపత్రికలైనా కానీ ఏ ఛానల్ కానీ ఇది ప్రజలకు చాలా ముఖ్యమైన వార్త కాబట్టి దీన్ని వివరించి చెప్పడం కూడా జరుగుతుంది. తెలిసిన విషయమే. సాదా బైనామాలు అంటే మనం ఒప్పంద పత్రం అని కూడా అంటాం. అంటే పరస్పరం పెద్ద మనుషుల యొక్క ఒప్పంద పత్రాలతోని కాగితం మీద రాసిచ్చిన దానికి వివిధ సంతకాలు వేలిముద్రలతోని భూములు దానం చేసుకునే పరిస్థితి వెనకటి కాలంలో చాలా జరిగేది. ఆ యొక్క భూములన్నింటినీ కూడా క్రమబద్ధీకరించే వ్యవహారమే సాదా బైనామాలు అంటాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సాదా బైనామాల పైన క్రమబద్ధీకరణ చేస్తామని కూడా వాళ్ళు చాలా రకాలుగా ఈ యొక్క వ్యవస్థను విస్మరించడం కూడా జరిగింది. ఏదైతేనేమైంది, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ సాదా బైనామాల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేసింది. వాటిని అన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తామని కూడా చెప్పింది. దానికి సంబంధించినటువంటి వార్తనే పేజీ నెంబర్ 8లో చూద్దాం. సాదా బైనామాలపై క్రమబద్ధీకరణకు జీవో జారీ చేసిన సిసిఎల్ఏ లోకేష్ కుమార్ పెండింగ్ దరఖాస్తులకే అవకాశం. ఇది కొద్దిగా ముఖ్యంగా మనం 100% కంటెంట్ మనం చూసుకునే పరిస్థితి మనం చేద్దాం. రాష్ట్రంలో తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ల్యాండ్స్ 2025 ప్రకారం సాదా బైనామాల క్రమబద్ధీకరణకు బుధవారం సిసిఎల్ఏ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనే దాన్ని జారీ చేయడం జరిగింది. ఉత్తర్వులు 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు దాఖలాలైన అప్లికేషన్ల వరకే రెగ్యులరైజేషన్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 2020 నుంచట అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు దాఖలాలైన అప్లికేషన్ వరకే రెగ్యులరైజేషన్ చేయనున్నారట. ఆర్ఓఆర్ 2020 వీటిని పరిష్కరించేందుకు అవకాశం లేకపోవడంతో హైకోర్టులో కేసు ఫైల్ అయింది. ఇటీవల భూభారతి తీసుకొచ్చిన మార్పులకు అనుగుణంగా పరిష్కరించేందుకు అవకాశం ఉందని న్యాయస్థానం గుర్తించింది. దాంతో పెండింగ్ లో ఉన్న దగ్గర 9 లక్షలకు పైన అప్లికేషన్లను పరిశీలించి రెగ్యులరైజేషన్ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. దగ్గర 9,000 అప్లికేషన్లను కూడా 100-200% రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి కూడా మన రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం హైకోర్టు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఒక శుభపరిణామాన్ని చెప్పుకోవచ్చు. ఈ మేరకు సిసిఎల్ జిల్లా కలెక్టర్లు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూభారతి చట్టం 2020 సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ప్రకారం అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు రెగ్యులరైజేషన్ చేయనున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకా ముఖ్యం. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన విషయం ఇది. ఏది సాదా బైనామాలని మళ్ళీ ఈ విషయం మీద క్లారిటీ ఉంటేనే మనకి ఏందనేది అర్థమవుతుంది. ఇక్కడ రైతులు సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను వారి పేరిట మ్యూటేషన్ కు అవకాశం లభించిందట. 2014 జూన్ 2 అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారట. ఇది గుర్తుపెట్టుకోవాలి పాయింట్. ఇప్పుడు 2014 జూన్ 2న మనకు రాష్ట్ర అవతరణ జరిగిందనే విషయం అయితే మన అందరికీ క్లారిటీగా తెలుసట. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్ ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారట. ఆ తర్వాత కొనుగోలు చేసిన వాటికి అవకాశం లేదని జీవోలో స్పష్టం చేశారట. తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ 1971 ప్రకారం 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు సమర్పించిన దరఖాస్తుల వరకే ఈ జీవో పరిమితం కానున్నదట. భూభారతి చట్టం 2025లో సెక్షన్ 6 ప్రకారం ఆర్డీఓ స్థాయి అధికారి క్రమబద్ధీకరణ అధికారాలను కట్టబెట్టనున్నారు అని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే దాదాపుగా గుర్తుపెట్టుకోండి, దగ్గర మనము ఈ సాదాపైన ఈ ఒప్పంద భూముల పత్రం దగ్గర 10 సంవత్సరాల క్రితమే ఒప్పందం ఉంటేనే అది చట్ట సవరణలోకి వస్తుందని ఇక్కడ మనం చదివినటువంటి వార్తలో క్లారిటీగా ఉంది. ఈ సాదా బైనామాల పైన
ఈ భూముల క్రమబద్ధీకరణలో ఉన్న వాళ్ళు ఈ వార్తను కొద్దిగా క్షుణ్ణంగా చదువుకొని మీరు ఈ సాదా బైనామాల ద్వారా మీ భూమిని పట్టా భూమిగా మార్చుకొని పట్టా భూమిగా మారిన వెంటనే మీకు సంబంధించిన మీ భూమికి సంబంధించిన పాస్బుక్స్ కూడా ప్రభుత్వం విడుదల చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది.